ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దాపురం నియోజకవర్గం అన్నదమ్ములకి, సామర్లకోట రైల్వే స్టేషన్లో సెంటర్లో, సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ దద్దరిల్లిపోయింది. పిడుగులు పడ్డాయి, ఉరుములు మెరుస్తున్నాయి, పిడుగులు పడ్డాయి, భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడికి వస్తాయి పెద్దాపురం జనసేనకి చాలా బలం ఉండి కూడా తెలుగుదేశం నాయకులు, మృదు స్వభావి, తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా అండగా నిలబడ్డ చినరాజప్ప గారి మీద గౌరవంతో వారు గెలవాలని అని చెప్పి మన తుమ్మల బాబు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వారి పెద్దరికాన్ని గౌరవించి నా మాటను మన్నించి ఈరోజున తుమ్మల బాబు గారు తన సీట్ని త్యాగం చేసి పోటీ లేకుండా కూటమి అభ్యర్థి అయిన చినరాజప్ప గారు గెలవాలి అన్న సదుద్దేశంతో ఈ రోజున వచ్చిన చిన్నబాబు మనకి తుమ్మల బాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన గెలిచేది కూటమి, వైసీపీకి ఓటమి, అదే జరుగుతుంది. దానికోసం వచ్చాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నేను ఒకటే మీకు ఎందుకు ఈ కూటమికి నేను మద్దతు ఇచ్చానని చెప్పడానికి. రాజకీయాల్లో పార్టీ విభేదాలు ఉంటాయి, మనం పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి, కానీ కక్షపూరితంగా రాజకీయాలు ఉండకూడదు. అన్ని కులాలు కలిసి ఉండాలి. ఆ ఉద్దేశంతో పాపం ఆయన అకారణంగా చంద్రబాబు గారిని జైల్లో పెడితే, నాకు దశాబ్దాలుగా చినరాజప్ప గారు లాంటి తెలుగుదేశం నమ్ముకున్న నాయకులు వారి బాధ నాకు అర్థమైంది. అలాగే దశాబ్దాలుగా ఉన్న వ్యక్తికి, నేను ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి, దశాబ్ద కాలం నుంచి పార్టీని నడుపుతున్న వ్యక్తి, 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నడుపుతున్న వ్యక్తి, ఒక నాయకుడి, అధినాయకుడి కష్టాన్ని అర్థం చేసుకున్నా. నాకే దశాబ్ద కాలంగా ఇంత కష్టంగా ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి కష్టాలను చూసి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు నేను అర్థం చేసుకొని మీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైన మద్దతు ఆ రోజున రాజమండ్రి జైలులో ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, మన ఆంధ్రప్రదేశ్ సుస్థిరికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న చినరాజప్ప గారికి, తుమ్మల బాబు గారికి, జ్యోతుల నవీన్ గారికి, వెంకటరమణ గారికి, ఏలుకొండల గారికి, అలాగే కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి జనసేన గాజు గ్లాస్ మీద గుర్తు పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ అక్కడున్న ఆడపడుచులకి మీరు చెయ్యెత్తితే ఒక రాష్ట్రం మారిపోద్ది. మీరు బయటకు వస్తే 30,000 మంది ఆడపిల్లల్ని అదృశ్యమైతే మాత్రం అండగా నిలబడ్డ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేస్తాం. మీరు బయటికి రండి, భుజుల చెయ్యెత్తండి, పిడికిలు బిగించండి, ఈ వైసీపీని నేలమట్టం చేసేద్దాం.